హలో ఆర్గానిక్ గార్డెనర్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్స్. ఈరోజు మనం పాలకూర ఎలా పెంచాలో చూద్దాం. దానికి నేను సాయిల్ మిక్సింగ్కి ఒక పోర్షన్ వర్మి కంపోస్ట్, ఒక పోర్షన్ సాయిల్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా సింపుల్గా గ్రో చేసుకోనికి మనం ఇలాగ బాటిల్స్ సరిపోతే ఒక్కొక్క బాటిల్ని హాఫ్గా కట్ చేసుకొని ఇలాగ హ్యాంగ్ చేసుకొని సాయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? సాయిల్ ఫిల్ చేసుకొని మంచిగా మొత్తం అన్నిట్లలో సాయిల్స్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత పాలక్ సీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇవి మంచిగా మనకి బయట ప్యాకెట్ దొరుకుతుంది. ఆ ప్యాకెట్లో పాలక్ సీడ్స్ ఇవి చూడండి, ఇలా ఉంటాయి పాలక్ సీడ్స్ మనకి. ఇప్పుడు ఒక్కొక్క పాట్లో ఇట్లా నార్మల్గా హోల్డ్ చేసుకొని 3 to 5 సీడ్స్ అనేవి వేసుకోవాలి. 3 to 5 సీడ్స్ ఎందుకంటే మనకి ఇలాగా వేసుకోవడం వల్ల ఏమన్నా ప్లాంట్ జర్మినేషన్ ప్రాబ్లం ఉంటే 1-2 వచ్చినా కానీ సరిపోతుంది. ఒక కుండీకి ఒక ప్లాంట్ సరిపోతుంది అన్నమాట. ఒకవేళ జర్మినేషన్లో వేరే రాకపోతే అట్లా ఏదైనా ఒక్కటన్నా జర్మినేట్ అని చెప్పేసి అలా కొన్ని ఎక్కువ వేసుకుంటున్నట్టు మనకి జర్మినేషన్ అనేది బాగుంటుంది, అన్నిట్లో కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అన్ని జర్మినేట్ అయినాయి అనుకోండి, అన్నీ తీసేసి ఒక్క ప్లాంటే ఉంచుకోండి. ఇలాగ అన్ని పాట్స్లలో హోల్ తీసుకొని ఇలాగ 3 to 5 సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇలాగ సాయిల్ అనేది మంచిగా లూజ్గా ఉండాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. మనకి మార్నింగ్ ఈవినింగ్ మరి ఎక్కువ తడిచేలాగా కాకుండా కొంచెం ఒక 2 to 3 సెకండ్స్ తడిచేలాగా చూసుకొని మంచిగా ఫుల్ సన్లైట్, ఒక 3 to 4 hours సన్లైట్ ఉండేలాగా చూసుకుంటే మనకి ఒక వితిన్ 1 weekలో ప్లాంట్ అనేది జర్మినేట్ అయిపోతుంది అన్నమాట. జర్మినేట్ అయినాక ఒక ప్లాంట్ ఉంచి మిగతా హెల్దీగా ఉన్న ప్లాంట్ ఉంచి మిగతా ప్లాంట్ తీసేయండి. ఓకేనా? ఇది మనకు ఓన్లీ సోయింగ్ వరకే. నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లై చేస్తారు. థ్యాంక్ యూ.